ఇన్ ఏ ట్రయాంగిల్ పిక్యూఆర్, పిక్యూఆర్ అనేది ఒక త్రిభుజము. ఓకే, ఏ అనేది ఇన్ సెంటర్, ఏ అనేది ఇన్ సెంటర్, ఇన్ సెంటర్, ఇన్ సెంటర్ ఎలా వస్తుంది సార్? సపోజ్గా ఇది ఏబిసి అనుకోండి, బీసీ మిడ్ పాయింట్ తీసుకోండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రాప్ చేయండి. ఏబి మిడ్ పాయింట్ తీసుకోండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రాప్ చేయండి. ఏసీ మిడ్ పాయింట్ తీసుకోండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయండి. ఆ మూడు లైన్లు కనెక్ట్ చేసే పాయింట్నే మనము ఇన్ సెంటర్ అని అన్నాం. ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది సార్, అదేంటంటే యాంగిల్ బిఐసి, ఈ యాంగిల్ ఏమవుతుందంటే 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ అవుతుంది. యాంగిల్ బిఐసి ఈస్ 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ. సో ఇక్కడ ఆ ఇన్ సెంటర్ని ఏ అన్నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి సార్? యాంగిల్ క్యూఏఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ, హాఫ్ యాంగిల్ ఏ. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇది ఇచ్చాడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్. 116 మైనస్ 90 ఈస్ హాఫ్ యాంగిల్ ఏ. 116 మైనస్ 90 ఎంత? 26, 26 ఇంటూ 2 52. అంటే యాంగిల్ ఏ ఏమవుతుంది? 52 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ఏ ఏమవుతుంది? 52 డిగ్రీలు అవుతుంది. అందరికీ లాజిక్ క్లియరా సార్? రైట్. ఈ ప్రాపర్టీ మీద డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. యాంగిల్ బిఐసి ఈస్ 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ, యాంగిల్ క్యూఏఆర్ ఈస్ 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ, 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ. క్యూఐఆర్ ఎంత? 116, 116 మైనస్ 90 26, 26 2s ఆర్ ఎంత? 52. అంటే యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 52. ఏదైతే క్వాడ్రిలేటరల్ ఈక్వల్ డయాగ్నల్స్ తోటి, ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్ తోటి ఉంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి మరియు డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉండాలి. ఆ ఫిగర్ ని మనం ఏమన్నాము? రెక్టాంగిల్ అని అన్నాం. అంతే కదా సార్? రెక్టాంగిల్ అని అన్నాం. అదే సపోజ్గా రాంబస్ తీసుకుంటే డయాగ్నల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రెపీజియం అయితే డెఫినెట్గా కాదు. కైట్ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండి కర్ణాలు ఈక్వల్గా అయితే దాంట్లో ఉండదు. ఇది మాత్రం మీరు తప్పనిసరిగా సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? రెక్టాంగిల్. 5% సింపుల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్కి. సింపుల్ ఇంట్రెస్ట్లో సాధారణ వడ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సమానము ప్రతి సంవత్సరానికి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమానము. అంటే మొదటి సంవత్సరం 5% అయిందనుకోండి, 6 సంవత్సరాలకు మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 5, మూడో సంవత్సరం 5, నాలుగో సంవత్సరం 5, ఐదో సంవత్సరం 5, 6వ సంవత్సరం 5. ప్రతి సంవత్సరానికి వడ్డీ శాతము అనేది సమానము. అంటే 6 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 30% అవుతుంది. 30% అంటే 30/100. అంటే 100 మీద 6 సంవత్సరాల తర్వాత వడ్డీ రూపాయల్లో ఎంత ఇవ్వాలి? 30 రూపాయల్లో ఇవ్వాలి. 30% అంటే 30/100. రైట్. మొత్తం ఎంత ఇస్తున్నాను? 4160 ఇస్తున్నాను. మొత్తం అంటే అమౌంట్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. 100 ప్లస్ 30 ఎంత? 130. 130 కాస్త ఎంత అన్నాడు? 4160 అన్నాడు. 4160 అన్నాడు. రైట్. నాకేం కావాలి? నేను యాక్చువల్గా తీసుకున్న రైట్ అప్ ఎంత కావాలి? ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రైట్ ఏమీ క్యాల్కులేషన్ చేయకండి. 3 కాస్త 6 అయింది. అంటే 3 2s ఆర్ 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 3200. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 3200. 5% ఏమో వడ్డీ శాతము. ప్రతి సంవత్సరానికి 5%. ఈ క్వశ్చన్ దేని మీద? సింపుల్ ఇంట్రెస్ట్ మీద. ప్రతి సంవత్సరము 5%. 6 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 30%. 30% అంటే ఎంత? 30/100. అంటే నేను 100 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత 30 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. అంటే మొత్తము
తిరిగి ఇచ్చేటప్పుడు 130. 130 కాస్త 4160 అవుతే 100కి ఎంత అవుతుంది? 3 2s are 6, 1 2s are 2. క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉన్న వాల్యూ ఏంటి? 3200. ఆర్ యు ఆల్ విత్ మీ? రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్. సిలిండర్ రేడియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 8/5. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. సిలిండర్ ఎప్పుడు కూడా ఈ షేప్లో ఉంటుంది సార్. పైన సర్కిల్, కింద సర్కిల్, రైట్ ఆ రెండింటిని కనెక్ట్ చేసే లైన్. సో వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. బేస్ ఏ షేప్లో ఉంది? వృత్తాకారంలో ఉంది. దాని ఏరియా ఎంత? πr² ఇంటూ హైట్, πr² ఇంటూ హెచ్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ 448 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఇది 64/π² ఇంటూ హెచ్. అంతే కదా సార్? అంటే 448 ఈజ్ ఈక్వల్ టు 64/π ఇంటూ హెచ్. 64/π ఇంటూ హెచ్ అంటే ఇదేమవుతుంది సార్? 448 ఇంటూ పై అంటే 22/7 ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ హెచ్. 64 ఇంటూ హెచ్. సింపుల్ క్యాల్కులేషన్ చూడండి సార్. 8 2s are 16, 6, 7 4s are 28, 8 ఇంటూ హెచ్. 8ని ఏ యూనిట్ డిజిట్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. 8 2 6, 8 4 32, 8 1 8, 8 3. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే నాకు ఈజీగా ఆన్సర్ 22 వచ్చింది. ఆర్ మీరు ఇలా కూడా చూడొచ్చు. 448 ఇంటూ 22 ఈజ్ 7 ఇంటూ 64 ఇంటూ హెచ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 22 ఇది 11 తోటి భాగింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11 తోటి భాగింపబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 11 తోటి భాగింపబడాలి. అంటే వచ్చే హైట్ ఆన్సర్ 11 తోటి భాగింపబడాలి. 11 తోటి భాగింపబడే ఏకైక ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ డి. మీరు యూనిట్ డిజిట్ కానీ భాజనీయత సూత్రం కానీ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్కి చాలా ఈజీగా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.